జనగామ జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ రంగాల కార్మికులకు జరుగుతున్న అన్యాయాల కారణంగా కాంబల్ల ఐలన్న రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ మున్సిపల్ ఆఫీస్ నుంచి జనగామ జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జై కార్మిక అంటూ నినాదాలు చేస్తూ కార్మికుల డిమాండ్ తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి తాటికొండ మధు మాట్లాడుతూ 2009 నుండి సభ్యత్వం తీసుకున్న కార్మికునికి వెంటనే ఆన్లైన్ చేయాలని, మీ సేవ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా అధ్యక్షులు వాతల యాదగిరి మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 5,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కోశాధికారి తుడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్మగల కృష్ణ మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కాంబల్ల ఐలన్న గారి పిలుపు మేరకు 31 జిల్లాల నుంచి ఈ బైక్ ర్యాలీతో వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। ఇది ఒకే సమయంలో ఒకే రోజున అన్ని జిల్లాలలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। ఎందుకు ఇలా చేస్తున్నామంటే గతంలో కూడా మేము ఇదే విధంగా మా సంఘము దాదాపుగా 20 జిల్లాల్లో ఉంటే అప్పుడు 18 జిల్లాల్లో కూడా మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాము। అదేవిధంగా ఏఎల్ఓ గారికి ఇచ్చినాము, డిసిఎల్ గారికి ఇచ్చినాము। రీసెంట్లీ పోయిన సంవత్సరమే 7వ తారీఖు 8వ నెలలో 2023లో మేము జేసీఎల్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। కాబట్టి మా కార్మికుల హక్కులను సాధించుకోవడం కోసం ప్రతిరోజు మేము ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నాం। కాబట్టి కార్మికుల మమ్మల్ని చిన్నచూపు చూసి, కార్మికులకు చిన్నచూపు చూసి సకాలంలో మాకు వచ్చే పథకాలు అందకుండా కార్మిక వ్యవస్థ అడ్డుపడుతుంది। కాబట్టి అధికారులు కొంచెం మా మీద దయదలిచి మాకు వచ్చే విధంగా మా సంక్షేమ పథకాలు మాకు అందే విధంగా చూస్తే బాగుంటుంది। లేదంటే మేము చిలికి గాలివాన అయినట్టుగా మేము లక్షలాది మంది ఉన్నాము। మేమంతా కలిసి గత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో నిండు సభలో అందరి ఆధ్వర్యంలో మేము ఇంకా పెద్ద ఎత్తున చేసే అవకాశాలు కూడా ఉన్నాయి। దయచేసి ఇప్పటికైనా కానీ మేము కోరే కోరికలు మేము వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఇచ్చేటివి కాదు, ప్రభుత్వాలు ఎమ్మెల్యే ఇంట్లోకెళ్ళో లేకపోతే మంత్రి గారి ఇంట్లోకెళ్ళో ఇచ్చేటివి కాదు। మేము చేసే ప్రతి పని మీద 1% వసూలు చేసి వెల్ఫేర్ బోర్డులో వేస్తారు। అది మా సంక్షేమ నిధి కాబట్టి మా సంక్షేమ నిధిలో మాకు ఖచ్చితంగా పింఛన్ సౌకర్యం కోరుతున్నాం, ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కోరుతున్నాం మేము। అదేవిధంగా మాకు కార్డు 60 సంవత్సరాలు నిండిన వెంటనే కార్డు తొలగియడం జరుగుతుంది, సభ్యత్వం తొలగియడం జరుగుతుంది। ఆ సభ్యత్వాన్ని మా కార్మికుడు బతికినన్ని రోజులు కూడా మా సభ్యత్వాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వం చూడాలి। టీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కాంబల్ల ఐలన్న గారి నాయకత్వంలో ఈరోజు కార్మికుల బైక్ ర్యాలీతో వస్తున్నామంటే దానికి కారణము అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఒకే రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతుంది। కార్మికుల డిమాండ్స్ పైన మేము గత ప్రభుత్వంతో ఎన్నోసార్లు కొట్లాడినాము, ధర్నాలు చేసినాము, నిరాహార దీక్షలు చేసినాము, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఎన్నోసార్లు ఇచ్చేసినాం। అయినప్పటికీ మా మీద దయదలచిన కార్మికులను చిన్నచూపు చూస్తున్నారు। పోయిన ప్రభుత్వం పోయినా పర్లేదు కానీ ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని దయదలిచి మా పేరు మీద మా కార్మికులకు అయినటువంటి 50 సంవత్సరాలు నిండిన కార్మికుడు పనిచేసుకోలేడు। కాబట్టి దయచేసి కార్మికునికి 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాను। మరియు భవన నిర్మాణ కార్మికులు ఎన్నో బిల్డింగ్లు, అందాల బిల్డింగ్లు, కలెక్టర్ ఆఫీసులు కానీ మా భవన నిర్మాణ కార్మికులు కడుతున్నారు। అయినప్పటికీ భవన కార్మికునికి సొంత గూడు కూడా లేకుండా ఉండింది। కాబట్టి పక్క ఇల్లు ప్రతి ఒక్క కార్మికునికి పక్క ఇల్లు కట్టించవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము। ఈ బైక్ ర్యాలీతో ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం।